హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటక్క లాస్ట్ వీడియో అంటున్నావు ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఎందుకు ఆ మాట చెప్పాను నేను. ఇక్కడ వచ్చి నెల్లూరులో బిక్సీ అండి. బిక్సీలో ఫోన్ తీసుకునే దానికి వచ్చాము. నాకు అక్కడ ఉండే ప్రజెంట్ ఫోను వీడియోస్ దగ్గర రావడం లేదు, కింద పడి కొంచెం పగిలిపోయిందండి. అందుకని మా వారు ఫోన్ తీసుకుందు అని చెప్పి ఇంకా తీసుకొచ్చారు షాప్కి. నాకైతే ఫోన్ గురించి అయితే అసలు క్లారిటీ లేదు. ఏ ఫోన్ అని కూడా నాకు తెలియదు. కొన్ని చేతికిస్తే యూజ్ చేస్తాను అంతవరకేను. ఇక్కడ మా వారైతే మా వారికి 1 గంట నుంచి 5 గంటల దాకా డిస్కషన్ జరుగుతూనే ఉంది. మా వారేమో ఐఫోన్ తీసుకోమంటున్నారు. నాకేమో అంత కాస్ట్లో ఫోన్లకి అంత కాస్ట్ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదండి. ఒక 20,000 30,000 అయితే చాలా అంటాను. అదే ఎక్కువ అనుకుంటాను, అదే ఎక్కువ ఫీల్ అయిపోతాను. కానీ మా వారైతే లేదు, అది ఇది ఎందుకు ఎట్లాగైనా ఉపయోగంగా అంటే వీడియోస్ తీయాలి కదా, ఒకేసారి నువ్వు ఐఫోన్ తీసుకొని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసి 3 షాపులు తిరిగాము. అప్పటికి ఇంకా మా వారు చెప్తానే ఉన్నాడు, నాకు చెవులో ఊత్తానే ఉన్నాడు, తీసుకొని ఇంక సరే ఓకే అన్నాను. ఇంక ఇక్కడ ఐఫోన్ తీసుకుంటానండి. ఇంకా ఐఫోన్ తీసుకున్నాను. ఎందుకు లాస్ట్ వీడియో అని చెప్పానంటే, ఆ ఫోన్లో లాస్ట్ వీడియో అండి, అంతేను. ఆ ఫోన్లో ఇదే లాస్ట్ వీడియో. ఇంకా నాకు ఆ ఫోన్ చాలా నచ్చిందండి, చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. నాకు దీనికన్నా కూడా అదే నచ్చింది. అందుకే నా ఫేస్లో కూడా అంత హ్యాపీనెస్ లేదు. నాకు అంత బడ్జెట్ ఫోన్లు తీసుకున్నాను అసలు ఇష్టం లేదు. మా వారు పోవడం వల్ల తీసుకున్నాను. అక్కడ ఉండే వాళ్ళు కూడా వీడియోస్కి అయితే ఐఫోన్ చాలా బాగుంటుంది మేడం అని చెప్పి అందరూ, అంటే 3 షాపులకు వెళ్తే 3 షాపులు వాళ్ళు అదే చెప్పారు, ఐఫోన్ వీడియోస్కి చాలా బాగుంటుంది, వీడియోస్ తీయాలంటే చాలా మంది ఐఫోన్ యూజ్ చేస్తారు, మీరేంటి ఐఫోన్ వద్దంటున్నారు అని చెప్పి అన్నారు. ఐఫోన్ వద్దనడం కాదు, ఫోన్కి అంత బడ్జెట్ పెట్టడం నాకు ఎందుకో అస్సలు మనసుకు చాలా కష్టం అనిపించింది. అంతే ఫ్రెండ్స్, నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.